హలో అండి, ఈరోజు మనం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసే వారిలో వీర్యకణాల సంఖ్య ఎంత ఉండాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీ ట్రై చేసే వారిలో ముఖ్యంగా హస్బెండ్స్లో మనం చేసే టెస్ట్ సిమెన్ అనాలిసిస్ అండి. ఈ సిమెన్ అనాలిసిస్లో ముఖ్యంగా 3 పారామీటర్స్ చూసుకుంటాం. ఒకటి స్పర్మ్ కౌంట్, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ. యూజువల్గా ఆడవారిలో అండం విడుదలైన తర్వాత భార్యాభర్త కలిసినప్పుడు వీర్యకణాలు అనేవి గర్భసంచి ముఖద్వారం నుంచి ట్యూబ్ దాకా చేరి అక్కడ అండంతో కలిసి బేబీ అనేది ఫామ్ అవుతుందండి. అంటే వీర్యకణాలు గర్భసంచి కింద నుంచి ట్యూబ్స్ దాకా చేరుకోవాలి అంటే వాటి కదిలే కణాల శాతం అనేది ఎక్కువగా ఉండాలి. మనకి వీర్యకణాలు ఎక్కువగా ఉండి కదిలే శాతం కణాలు తక్కువగా ఉన్నా కూడా మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. WHO గైడ్లైన్స్ ప్రకారం మనకి వీర్యకణాల సంఖ్య అనేది 15 మిలియన్ పర్ ml కన్నా ఎక్కువగా ఉండాలి. అలాగే కదిలే శాతం కణాలు మొటిలిటీ వచ్చేసి 32% ఉండాలి. అలాగే మార్ఫాలజీ అంటే నార్మల్ ఫార్మ్స్ మనకి మోర్ దాన్ 4% అనేది ఉండాలి. మనకి స్పర్మ్ కౌంట్ ఎక్కువగా ఉండి మొటిలిటీ చాలా తక్కువగా ఉన్నా కూడా మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ వీర్యకణాల పరీక్ష చేసినప్పుడు వీర్యకణాల్లో ఏ ఒక్క లోపం ఉన్నా కూడా మనం అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అనేవి చెప్తామండి. లైక్ IUI, IVF అనేది. IUI అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తామంటే వీర్యకణాల సంఖ్య కనీసం 5 to 10 మిలియన్ పర్ ml కౌంట్ ఉండాలండి. అలాగే ఒకవేళ లెస్ దాన్ 5 మిలియన్ కనుక ఉన్నట్టయితే అటువంటి వారిలో మనం IVF అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ కౌంట్ బాగుండి మొటిలిటీ కూడా బాగుండి న్యాచురల్గా ట్రై చేస్తూ 2 years వరకు కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అటువంటి వారిలో ఒకవేళ స్పర్మ్ DNA డ్యామేజ్ కూడా జరుగుతుంటుందండి. సో DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అనేది కూడా చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.